హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకి ఒక అద్భుతమైన యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ యాప్ పేరు వచ్చేసి హెచ్పి పే యాప్. ఇందులో మనం ఏమేం సేవలు వినియోగించుకోగలుగుతాం, ఏ విధమైన లాభం ఉంటుంది ఈ యాప్ని యూజ్ చేయడం వల్ల అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్ పేరు వచ్చేసి హెచ్పి పే యాప్ అండి. ఇక్కడ మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి చూపిస్తుంది. నేనైతే ఈ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. యాప్ని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. హ్యాపీ విత్ హెచ్పి పే అని చెప్పేసి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ యాప్లో ఏమేమి రకాల సేవలు ఉన్నాయి అనేది నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ ఇంటర్ఫేస్ లోడింగ్ తీసుకున్న తర్వాత మనకు ఫస్ట్ పేజ్ అనేది ఈ విధంగా రావడం జరిగింది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని నేను వివరిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యాలెట్ బ్యాలెన్స్. ఇందులో మనం మనీ అనేది యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యాడ్ వోచర్ అని చెప్పేసి 5 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం మనీని అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి యూపీఐ మేక్ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా. ఈ ఆప్షన్ ద్వారా మనం ఫోన్పే, గూగుల్ పేని ఏ విధంగా అయితే వాడుతున్నామో ఇక్కడ కూడా మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసి ఇక్కడ వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి హ్యాపీ కాయిన్స్. దీని గురించి నేను వీడియో చివరిలో చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇక మెయిన్ ఆప్షన్స్లోకి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఎల్పిజి అని చెప్పేసి ఉంది కదా. ఈ ఎల్పిజి పైన నేను ఒకసారి టచ్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసినట్టయితే ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్, ఎల్పిజి అంటే మన గ్యాస్కి సంబంధించిన ఆప్షన్ అండి. హెచ్పి గ్యాస్ మనం ఇంట్లో వాడుతున్నాం కదా, హెచ్పి గ్యాస్, దానికి సంబంధించిన ఆప్షన్ ఇది. మనం ఇందులో చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హెచ్పి గ్యాస్ బుకింగ్. ఈ ఆప్షన్ ద్వారా మనం గ్యాస్ బుకింగ్ అనేది ఈ యాప్లోనే చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం మామూలుగా అయితే ఫోన్ చేసి చాలా ప్రాసెస్ ఉంటుంది. సో అదంతా లేకుండా ఇక్కడే గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మేక్ పేమెంట్, మనం ఆన్లైన్లో పేమెంట్ చేయాలి అనుకుంటే ఇక్కడ పేమెంట్ అనేది చేయొచ్చు. ఈ థర్డ్ ఆప్షన్ వచ్చేసి బుకింగ్ స్టేటస్. బుకింగ్ స్టేటస్ అంటే మనం ఏదైతే గ్యాస్ని బుక్ చేసుకుంటామో ఆ యొక్క స్టేటస్ అనేది కనిపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సిక్స్త్ ఆప్షన్ ఈకేవైసీ అంటే మనం గ్యాస్ వాళ్ళు కేవైసీ కట్ అయింది, కేవైసీ చేసుకోండి అని చెప్పేసి చెప్తారు. 100 రూపాయలు తీసుకొని వాళ్ళు యాప్లో అయితే చేయడం జరుగుతుంది కదా. అలాంటి మనీని వేస్ట్ చేసుకోకుండా ఈకేవైసీ అనేది ఇక్కడే మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆధార్ సీడింగ్ అంటే మన బ్యాంక్ అకౌంట్కి, మన ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, మన గ్యాస్కి ఏ నెంబర్ అయితే రిజిస్టర్ అయిందో అది తెలుసుకోవడానికి, క్యాన్సిల్ రీఫిల్ బుకింగ్, మనం బుక్ చేసుకున్నటువంటి గ్యాస్ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఈ ఆప్షన్, రీఫిల్ ఆర్డర్ హిస్టరీ, ఇది మనం ఇంతవరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశాము అనే వివరాలు తెలియజేస్తుంది. ఎల్పిజి ప్రొఫైల్, ఇక్కడ మన పూర్తి బయోడేటా అంటే మనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. గ్యాస్ ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్, వాళ్ళకు లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. ఇందులో నేను ఒక ఆప్షన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా మీకు డీటెయిల్స్ వస్తాయి అని తెలియడానికి. ఇక్కడ బుకింగ్ స్టేటస్ నేను ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం. దీన్ని ఓపెన్ చేసినట్టయితే మనకు ఏ విధంగా ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి అనేది తెలియజెప్పడానికి నేను ఇదొక ఆప్షన్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బుకింగ్ ఆర్డర్ నెంబర్, ఆల్రెడీ నేను గ్యాస్ బుక్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆర్డర్ నెంబర్ కనిపిస్తుంది. చూడండి, బుకింగ్ రిసీవ్డ్, ఏ రోజున నేను బుక్ చేసుకున్నాను అనే విషయం కూడా కనిపిస్తుంది. 3 ఆగస్టు 2024 8:45 AM అంటే ఈరోజు మార్నింగ్ ఉదయం అనేది నేను ఈరోజు మార్నింగ్ అనేది నేను గ్యాస్ని బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి. ఇది ప్రతి ఒక్క ఆప్షన్ అనేది మనకు యూజ్ అవుతుంది. మీరు ప్రతి ఆప్షన్ని చెక్ చేయండి, చెక్ చేసి ఈ యాప్ని యూజ్ చేసుకోండి. మనకు ఇక్కడ కింద చూడండి, హోమ్, హెచ్పి నియర్ యూ, ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది హోమ్ ఉంది, ఇక్కడ హెచ్పి నియర్ యూ అని చెప్పేసి ఉంది కదా. దీన్ని టచ్ చేసినట్టయితే మనకి దగ్గరలో ఉన్నటువంటి స్టోర్స్, హెచ్పి గ్యాస్కి సంబంధించిన స్టోర్, అలాగే హెచ్పి పెట్రోల్ బంక్కి సంబంధించిన స్టోర్ డీటెయిల్స్ అనేది
మనకు కనిపిస్తాయి. అలాగే ట్రాన్సాక్షన్స్ మనం ఇంతవరకు ఏ ట్రాన్సాక్షన్స్ చేశాము అనే హిస్టరీ కనిపిస్తుంది. కాంటాక్ట్ ఈ యొక్క కస్టమర్ కేర్ సపోర్టివ్కి కాంటాక్ట్స్ అనేది కూడా కనిపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వ్యాలెట్లో యాడ్ చేసుకున్నటువంటి మనీని మనం ఇక్కడ కింద చూడండి, సర్కిల్లో చూపిస్తున్న పే బై క్యూఆర్ అని చెప్పేసి ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ టచ్ చేసినట్టయితే మనకు స్కానర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి మనం పేమెంట్స్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ పేమెంట్స్ మనం ఎక్కడ చేయాలి అంటే, మనం హెచ్పి పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు మనం ఈ వ్యాలెట్లో ఉన్నటువంటి మనీని యూజ్ చేసుకున్నట్టయితే, అంటే ఫర్ సపోజ్ మనం ఒక 500 రూపీస్ పెట్రోల్ కొట్టించామనుకోండి. 500 రూపీస్ పెట్రోల్ కొట్టించి ఇందులో వ్యాలెట్లో ఉన్నటువంటి డబ్బుని మనం స్కాన్ చేసి పే చేసినట్టయితే ఇక్కడ హ్యాపీ కాయిన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ హ్యాపీ కాయిన్స్లోకి 20 కాయిన్స్ అనేది మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు కింద చూస్తున్నారు కదా, రీడీమ్ నవ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ రీడీమ్ నవ్ మీద టచ్ చేసినట్టయితే మనకు ఇక్కడికి వ్యాలెట్లో బ్యాలెన్స్ అనేది 5 రూపాయలు అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం ప్రతి 100 రూపాయలకి 1 రూపాయి అనేది కమిషన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. మనకు ఈ విధంగా కూడా అడ్వాంటేజ్ ఉంది. మీకు ఇంకా ఏదైనా లీకేజ్ ప్రాబ్లం అలాంటిది ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది చూడండి, 1906. దీనికి కాల్ చేసి మీరు కస్టమర్ కేర్తోని మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇలాంటి చాలా ఆప్షన్స్ అనేది ఈ హెచ్పి పే యాప్లో రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యాప్ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. మనకి ఎంతో కొంత మనీ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యాప్ని యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.